గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాలగంజ్ యూత్ అసోసియేషన్ సామూహిక గణపతి హోమం లక్ష బిల్వార్చన కార్యక్రమాలను చేపట్టారు. గత 36 సంవత్సరాల నుండి ఈ వినాయకుడిని నెలకొల్పుతున్నామని ఎస్ రాజ్ కుమార్ తెలిపారు. 3 పీటల నుండి మొదలుపెట్టి ప్రస్తుతం 16 పీటలతో నెలకొల్పామని సభ్యులు తెలిపారు. విశేషం ఏమిటంటే ఖైరతాబాద్ గణేశుని శిల్పి కూడా ఈ వినాయకుడికి 3 సంవత్సరాల సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, కమిటీ సభ్యులు నిర్విరామ కృషి ఉందని తెలిపారు. సభ్యులు ఎస్ మధుకుమార్, యశ్వంత్, సాయి ప్రభు, ప్రణీత్, కార్తిక్, అజయ్ కుమార్, టింకు, సాగర్, వంశీకృష్ణ తదితర సభ్యులు మరియు బస్తీ వాసులు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ గణేశాయ నమః. నా పేరు సీనియర్ రాజ్ కుమార్. ఇక్కడ బాలగంజి గ్రౌండ్లో గత 36 సంవత్సరాల నుంచి మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా పురభక్తుల మరియు పెద్ద మనుషుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ 36 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క ఆటంకం లేకుండా, ఏ ఒక్క దుర్ఘటన కూడా మా బస్సులో అందరు కూడా యూనిటీ ఉండడం వల్ల గణేశుని ఆశీస్సులతో ఏ ఒక్క ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. రీసెంట్లీ 4-5 ఇయర్స్ నుంచి కూడా పిల్లలు యూత్ చాలా ఎంకరేజ్మెంట్. ఫౌండర్ నేను ఇక్కడ స్టార్ట్ చేసింది నేను, నా వెంబడి 8-9 మంది ఉండే అక్కడి నుంచి స్టార్ట్ చేసినాము. కానీ ఇప్పుడు ఉత్సవాలంటే ఏంటో తెలిసి వస్తున్న ఈ 4-5 ఇయర్స్ నుంచి పిల్లలు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎవ్రీడే గణపతి హోమము ఇక్కడ సరౌండింగ్ ఏ గణపతి మండపం దగ్గర కూడా ఎవ్రీడే గణపతి హోమం జరగదు. ఒకరోజు భజన కార్యక్రమాలు, నిన్న కూడా భజన జరిగింది, ఇవాళ కూడా భజన నైట్ వరకు జరుగుతుంది, వీకెండ్ వరకు నడుస్తుంది, 1 వరకు జరుగుతుంది. 2-3 రోజులు ఈ నవరాత్రులు 2 రోజులు అన్నదాన కార్యక్రమము, ఊరేగింపు కూడా భక్తి శ్రద్ధలు చాటుకుంటూ ఎక్కడ కూడా ఇది లేకుండా టైంకు ఇన్ టైంలో పోలీస్ అధికారుల ఆదేశాల ప్రకారం టైంకు స్టార్ట్ అయ్యి టైంకు మేము నిమజ్జనం కంప్లీట్ చేసుకొని సేఫ్గా రావడం అంటే ఆ స్వామి దయతోనే. అట్లే చెప్పన్బోక్ కార్యక్రమం కూడా నిన్న బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ లాల్ దర్వాజా మోడ్ నుంచి చెప్పన్బోక్ స్వామికి అందరూ మహిళలు తీసుకొని వచ్చి స్వామికి అర్పించి అందరూ కూడా వితరణ జరుగుతుంది. ప్రతిరోజు కూడా మహాఆరతి, ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత మహాఆరతి జరుపుకోవడము, ప్రసాద వితరణ బ్రహ్మాండంగా జరుగుతుంది. అంత స్వామివారి దయతో హైదరాబాద్ మొత్తము భారతదేశం కానీ ప్రపంచం కూడా సుఖశాంతితో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాము.